अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाजरीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में हूँ आपके सामने सीनियर जर्नलिस्ट रफ़ीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मक़दम है। आइए देखते हैं आज के खबरों की तफसीलात। संगारेड्डी में अवाम को बिला वक्फा पानी की सरबराही का मुतालबा करते हुए आज कांग्रेस पार्टी की जानिब से बतौर एहतजाज बंद मनाया गया, जो कि कामयाब रहा। श्रीमती विजय निर्मला रेड्डी ने मीडिया से बातचीत करते हुए कहा कि टीआरएस हुकूमत हर महाज पर नाकाम हो चुकी है। अवामी मसाइल का अंबार लगा हुआ है, जिसकी फौरी यकसवी की ज़रूरत है। उन्होंने संगारेड्डी के अवाम को पीने के पानी की बिला वक्फा सरबराही का भी मुतालबा किया। इस मौके पर कांग्रेस कायदीन व कारकुनान की कसीर तादाद मौजूद थी। लीजिए संगारेड्डी में बंद के मनाजिर आपके सामने। కమిషనర్ గారికి అప్లికేషన్ పెట్టుకుందామని పెద్ద ఎత్తున మహిళలతో ప్రోగ్రాం చేస్తే మరి పోలీసులు అగ్రగణ్యంగా మమ్మల్ని అరెస్ట్ చేసి మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డి గారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు గవర్నమెంట్ బాధ ఉంటే ఎవరితో చెప్పుకోవాలి. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మరి మహిళలు రోడ్డు మీదకి వస్తే మహిళలను కూడా చూడకుండా మరి పోలీసులు వాళ్ళ అలానే చూపెట్టి మరి ఈరోజు చిత్ర హింసలు పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ చూసుకుంటూ మరి ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందా, ధర్నాలు చేయొద్దు, నోటితో అడగొద్దు, మరి అడగకుండానే అన్నమైనా పెట్టదాన్ని మరి ప్రభుత్వాన్ని మేము అడగని కూడా హక్కులేదా? మరి తెలంగాణ వచ్చింది మరి దీనికోసమేనా, బానిసత్వ బతుకుల కోసమేనా అనేది ఈరోజు ప్రజల్లో మరి అందరూ కూడా అంటున్నారు. ఇప్పుడే చూసినాం బైపాస్ రోడ్లో నీళ్లు వస్తున్నాయి. 15 రోజుల నుంచి రాలేవు, కానీ ఈరోజు నీళ్ళు వస్తున్నాయి. మొత్తం మురికి నీళ్ళే. ఈ నీళ్ళు ఎవరు తాగుతారు? మనుషులం కాదా? రోగాలు తెచ్చు
ఎలక్షన్లు ఉన్నాయని ఇంకా చెప్తూ పోతున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే అవగాహన అందరిలో ఉంది, కానీ చెప్పింది ఒకరు కూడా చేయలేదు. చేస్తామని చెప్తున్న వాగ్దానాలు తప్ప అమల్లోకి ఏమీ రాలేదు. కానీ ఇక్కడి నుంచి అయినా కానీ చేసేది ఏమీ లేదు. మరి మీ గవర్నమెంట్కు ఇది చెప్తారని ప్రజలు నిర్ణయించుకున్నారు. మరి ఈరోజు కూడా బండికి ఎందుకు ఇచ్చినామంటే మంచినీళ్ళు ఇంకా ఎక్కడ ఉన్నాయని మేము అడుగుతున్నాం. సింగూరు నీళ్ళు జలాలు తీసుకొని కరీంనగర్ సిరిసిల్లలో పెడితే మరి ఇక్కడున్న ప్రజల ఏం తాగాలనుకుంటున్నారు? మరి తెలంగాణ ద్రోహులు ఉన్నారని ఈరోజు అర్థమైంది ప్రజలకి. ఇంతకుముందు ఏం చెప్తుంది తెలంగాణ